వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ లంచ్ సిరీస్లోకి వచ్చేసి సొరకాయ కర్రీ చేశానని, అది కూడా మిల్క్ పోసి అంటే పాలు పోసి చేశాను. ఎలా చేశాను ఒకసారి మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఆనియన్ బాటిల్గా చాప్ చేసుకోవాలి. దాని తర్వాత పోపు వేసుకొని పోపులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత బాటిల్ గడ్డ వేసుకోవాలి. బాటిల్ గడ్డ వేసుకోగానే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, త్వరగా చాలా ఈజీగా మగ్గిపోతాయి. అండ్ మనకి వాటర్ కంటెంట్ కూడా ఫాస్ట్గా బయటకు వచ్చింది. దాని తర్వాత మగ్గిపోయిన తర్వాత కొంచెం మీకు సరిపడా కారం వేసుకోవాలండి. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా. అది కొంచెం ఒక 2 to 5 minutes కారం వేసిన తర్వాత లిడ్ పెట్టుకొని ఉంచుకుంటే ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి రాగానే స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఏవైతే మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయో ఈ కర్రీ కూడా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోవాలి. అప్పుడే కానీ విరగకుండా ఉంటుంది. ఇన్కేస్ వేడివేడిగా వేసామనుకోండి విరిగిపోతుంది. పాలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే బాటిల్ గర్డ్ కర్రీ రెడీ అయిపోద్ది.